ఇత్వు ఈశ్వర్ సాయిగా సిగ్గుండాలి మళ్ళీ కొత్త స్క్రిప్టెడ్ వీడియోతో ముందుకు వచ్చిండు. ఏం చెప్తాడు, జస్ట్ బాత్రూమ్ లో పోయి వాష్రూమ్ యూజ్ చేసుకోవడానికి వెళ్ళాడట. ఏం లేదట, వీని వాష్రూమ్ అసిస్టెంట్ యూజ్ చేసుకుంటే దీనిలోకి వచ్చినట. మరి అప్పుడు ఏం బీకినవరా, అప్పుడు ఏం బీకినవు? నీ పెళ్ళం వచ్చి నా హడవిడి చేసింది, ఆమె ఇష్టం బూతులు తిడుతుంది, కొడుతుంది. అప్పుడు ఏం బీకినావు? అట్లా కాదని పెళ్ళాన్ని నేను దొబ్బి కొట్టి నువ్వు చెప్పరాదా ఇట్లా కాదని నేను వాష్రూమ్ కి వచ్చింది అని ఇప్పుడు చెప్తున్నావు. ఆ విషయాలను ఇష్టం బూతులు 10 మంది దగ్గర మింగించుకుంటది ముండా అని గిన్నె తిడుతున్నాక నువ్వు ఏం బిక్తున్నావు? అప్పుడు అట్లా కాదని వాళ్ళిద్దరితో చెప్పావు నువ్వు. ఆ విషయాలతో ముగ్గురుతో కొట్లాడుంటివి. సిగ్గుండాలి ముండ కొడుకు. ఇప్పుడు వచ్చి పతిరత లాగా ఏం మాట్లాడుతావు రా? చెప్పేటోళ్ళు ఉంటే ఎర్రిపోకూడదు అనుకున్నావు వినేటోళ్ళు జనాలు. ఏం చెప్తున్నావు నువ్వు? సిగ్గుండాలి. నీ భార్యకు ఇంటర్వ్యూ ఇస్తుంది, నిన్నో ఇంటర్వ్యూ ఇస్తావు నువ్వు వేదాంత టీవీలా. ఈయల్లో కూడా చెప్తున్నావు ఏంద్ర పూక నువ్వు అర్థం. ఇదంతా కాదు, నువ్వు మాధురికి అన్యాయం జరిగింది అక్కడ. ఒక ఆడపిల్ల జీవితం నాశనం అవుతుంది. వీడియో రాకముందు అప్పుడే చెప్పనుంటివి రా, వీడియో తీయకండి, ఇక్కడ ఏం జరగట్లేదు అని. మొత్తం వీడియో లీక్ అయినాక బయటకు వెళ్ళి మాట్లాడుకున్న నిలుచున్నారు సిద్ధపోతులు అమాయకులాగా. ముండకొడక సిగ్గుండాలి ఈశ్వర్ సాయిగా. ఇట్లా ముఖం పెట్టుకుని మాట్లాడుతున్నారు ఇంకా సిగ్గులేక. ఏం నువ్వు చెప్తే నాకైతే ఏం అర్థమైతలేదు. ఈ పూగ్గాడు చెప్తే తీసుకుని కొట్టబుద్ధి అయింది నాకైతే. అప్పుడు ఏం బీకినావు నువ్వు? ఫోన్ మలగదెంగనుంటివి, నీ భార్యను కొట్లాడినుంటివి, వాళ్ళిద్దరిని ఒక 2 సార్సి సౌతులారా గిట్లా కాదే అని చెప్పనుంటివి. నేను పతివ్రత అని చెప్పనుంటివి అక్కడనే. మొత్తం వీడియోలు బయటకు వచ్చినాక అంతా అయిపోయినాక అంటుండు. ఫోన్ బతుకు చేయడా, నువ్వు ఏం మనిషివిరా?